ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు జిడ్డు మొహం వేసుకొని ఖచ్చితంగా బయటికి వెళ్ళలేం. స్కిన్ అనేది 10 నిమిషాల్లో తెల్లగా మారాలి అనుకుంటాం. 10 నిమిషాల్లో స్కిన్ తెల్లగా మారాలంటే తప్పకుండా ఇది ఒక్కసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలా డేస్ బట్టి ఒక స్పెషల్ రెమెడీ అడుగుతున్నారు కదా, సో అందుకే ఈరోజు మీకు స్పెషల్ రెమెడీని అయితే చూపించబోతున్నాను. వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఏదైనా చెప్పొచ్చు కదా, స్కిన్ వైట్నింగ్ కోసం అని అడుగుతున్నారు. జస్ట్ 10 మినిట్స్లో ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మారుతుంది. పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకొని టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అండి. ఒక్కసారి ఇది ట్రై చేస్తే మాత్రం ఇంక మీదట జన్మలో పార్లర్కి అయితే వెళ్ళరు. ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫుల్ బాడీకి వర్క్ అవుతుంది, ఫేస్కే కాదు, నెక్కి, డార్క్ అండర్ ఆర్మ్స్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి ఎక్కడైనా ట్రై చేయొచ్చు అనమాట. ఇంక లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ అయితే లాంచ్ చేసాం. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది ఇప్పుడు 200 ml 500 mlలో కూడా అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ మీ ఎవరికైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, హెయిర్ ఫాల్ సమస్య ఉంది, డాండ్రఫ్ ఉంది, ఇచ్చింగ్ ఉంది, అలాగే హెయిర్ అనేది పెరగట్లేదు, చాలా సన్నగా ఉంది అనుకుంటే మాత్రం మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. మీ హెయిర్ అనేది తక్కువ టైంలోనే చాలా స్పీడ్గా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి హెయిర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, హెయిర్ ఆయిల్ని బుక్ చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అంటే నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు కోయ గురూజీ రామరాజ్ గారు, ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి బీట్రూట్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. బీట్రూట్లో మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. స్కిన్ కలర్ ఇంప్రూవ్కి, అలాగే స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ని కానీ, పిగ్మెంటేషన్ కానీ, డార్క్ ప్యాచెస్ని కానీ క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా స్కిన్ అయితే పక్కాగా తెల్లగా మారుస్తుంది అనమాట. మీడియం సైజ్ ఉన్న బీట్రూట్ని తీసుకొని పీల్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి క్యారెట్ అనమాట. క్యారెట్ మీద కూడా పీల్ తీసేసి క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. క్యారెట్, బీట్రూట్ కట్ చేసుకున్న తర్వాత ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి, పొటాటో ఒకటి తీసుకొని పొటాటో మీద పీల్ తీసేసుకోవాలి. తర్వాత పొటాటోని కూడా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. పొటాటోలో మనకి స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సన్ ట్యాన్ని రిమూవ్ చేసి స్కిన్ని వెంటనే తెల్లగా మార్చడానికి అయితే పొటాటో హెల్ప్ అవుతుంది. పొటాటో అనేది హాఫ్ సరిపోతుంది, ఫుల్ అవసరం లేదు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ నుండి జ్యూస్ అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసేసుకొని ఈ జ్యూస్ని అయితే స్ట్రెయినర్ సహాయంతో మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. జ్యూస్ స్ట్రెయిన్ చేసిన తర్వాత స్ట్రెయినర్లో ఉండే పిప్ అనేది పడేయకూడదండి. ఇది మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది, అదే స్క్రబ్ అనమాట. ఫస్ట్ స్టెప్ అండి ఇదైతే. ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మనం స్ట్రెయిన్ చేసిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేయండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసి మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టిన జ్యూస్ ఉన్నాయి కదా, ఆ జ్యూస్ అనేది 1-2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేస్తూ దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేస్తే మనకి ఇలా స్క్రబ్ అనేది రెడీ అయిపోతుంది. మనం స్ట్రెయిన్ చేసిన పిప్పుతో ప్రిపేర్ చేసిన స్క్రబ్ ఇది. ఇందులో ఓన్లీ రైస్ ఫ్లోర్ మాత్రం యాడ్ చేసాం అనమాట. నా స్కిన్ చూసారు ఎంత అరాచకంగా ఉందో. కొంతమంది లైట్ స్లో చేస్తున్నారు అంటున్నారని చెప్పేసి నేనైతే బయటకు వచ్చానండి. సో బయట చేస్తున్నాను, ఇది డాబా మీద చేస్తున్నాను అనమాట. న్యాచురల్గా ఉంటుంది, అలాగే మీకు కూడా రిజల్ట్ తెలుస్తుంది కదా. సో నా స్కిన్నే చాలా డార్క్ అయిపోయింది, ఇంకొకళ్ళ స్కిన్ మీద ఎందుకని చెప్పేసి నా స్కిన్ మీద చేస్తున్నాను. మీరు గమనిస్తే ఈ మధ్యకాలాన నేను మన ఛానల్లో వేరే వాళ్ళ స్కిన్ మీద కూడా చేస్తూ ఉన్నాను అనమాట, అడుగుతున్నారని చెప్పేసి. ఇప్పుడైతే నా స్కిన్ మీద చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నా స్కిన్నే చాలా డార్క్గా అయిపోయింది. సో ఫెయిర్గా అయితే చేసుకోవాలి, ట్యాన్ అయితే వెంటనే రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో అందుకే కేరింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ స్క్రబ్ని 2 నిమిషాల పాటు ఫేస్కి అలాగే హ్యాండ్కి అయితే నేను చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెక్ కూడా చేశానండి, మీరు ఫుల్ బాడీకి స్క్రబ్ చేసుకోవచ్చు. నేను ఒక హ్యాండ్కి చేశాను స్క్రబ్ అనేది, ఎందుకంటే డిఫరెన్స్ మీకు చూయిద్దని చెప్పేసి చేశాను. 2-3 మినిట్స్ స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసుకుంటే ఫేస్ అయితే ఇలా ఉందన్నమాట.
బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే కంప్లీట్గా రిమూవ్ అయిపోయాయి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. కర్డ్ వద్దు అనుకుంటే మీరు మిల్క్ కూడా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, సో ఆ జ్యూస్ని కొంచెం యాడ్ చేసుకుంటూ ప్యాక్ మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. జ్యూస్ అనేది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్ అవుతుంది. ఇందులో మీరు కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కాఫీ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీ ఇష్టం. బట్ నేనైతే చాలా సింపుల్గా చెప్తాను. ట్యాన్ రిమూవ్ అయిపోయి స్కిన్ మాత్రం చాలా బ్రైట్గా గ్లోగా ఉండడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. సన్ ట్యాన్ రిమూవ్ అవ్వాలంటే ద బెస్ట్ అండ్ సింపుల్ రెమెడీ అయితే ఇదేనండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది ట్రై చేస్తున్నారు, బట్ నాకు ఇన్స్టాలో అయితే పెడుతున్నారండి. సో మీరు యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయండి. అప్పుడే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసి ట్రై చేస్తారనమాట. స్కిన్ వైట్గా మారడానికి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. 100కి 100% రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. ముందు ఒక ఫోటో తీసుకొని తర్వాత ఒక ఫోటో అనేది తీసుకోండి. ట్రై చేసిన తర్వాత డిఫరెన్స్ మీకే లైవ్లో తెలుస్తుంది అనమాట. ఏంటి ఇంత కలర్ చేంజ్ అయిందని చెప్పేసి. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండే ఇంగ్రీడియంట్స్. అందువల్ల స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. ఫేస్కి, నెక్కి, అలాగే హ్యాండ్కి అప్లై చేసి 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను చూడండి. నాకైతే మాత్రం స్కిన్ చాలా తెల్లగా కనబడుతుందండి, నిజం చెప్తున్నాను. సో ఎటువంటి లైట్ కూడా లేదు. ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఇది ఈవినింగ్ టైంలో తీస్తున్నాను అనమాట. సో సన్ లైట్ కూడా పోయింది ఇక్కడ. అంటే ఇంకా మొత్తం కూడా కొంచెం సేపట్లో డార్క్ అయిపోతుంది అనమాట. వెదర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అయితే నాకైతే అనిపించింది ఇంత డార్క్ ఉన్నప్పుడే ఫేస్ అయితే ఇంత బ్రైట్గా కనపడుతుంది కదా, ఇంకొంచెం సన్లైట్ ఉంటే ఇంకా బాగా తెలిసేది అనిపించింది. సో ఎనీహౌ డిఫరెన్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది. ఈ హ్యాండ్కి డిఫరెన్స్ మీరే చూడండి. సో నా హెయిర్ అనేది ఈ మధ్యన చాలా బాగా పెరిగిపోయిందండి. మన హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. సో చూస్తున్నారు కదా, అప్లై చేసిన హ్యాండ్ అనేది వైట్గా ఉంది, చేయని హ్యాండ్ అయితే డార్క్ ఉంది. ఇంతకంటే లైవ్ డిఫరెన్స్ నాకు తెలిసి ఎవ్వరు చూపించరు. సో తప్పకుండా ట్రై చేయండి. స్కిన్ మాత్రం పక్కాగా 10 మినిట్స్లోనే తెల్లగా మారుతుంది. సో చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్ రెమెడీ అనమాట. మీరు స్క్రబ్ చేసుకోకపోయినా కనీసం ప్యాక్ ట్రై చేయండి. పార్లర్లో కనీసం 1500-2000 పెట్టి చేసే ఒక చిన్న ఫేషియల్ కంటే కూడా డబల్ త్రిబుల్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. పార్లర్లో మనకి 2000కి 1500కి చాలా చిన్న ఫేషియల్ చేస్తారనమాట. మనం 10,000 20,000 ఇస్తేనే మనకి ఇప్పుడు హైడ్రా ఫేషియల్ అని, తర్వాత గ్లో ఫేషియల్స్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అలాంటివి అందరూ చేయించుకునే క్యాపబిలిటీ ఉండదు కదా. సో డబ్బులు ఖర్చు అవ్వకుండా చాలా సింపుల్గా ఇదైతే మీరు ట్రై చేయొచ్చు. చేయించుకునే వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు, దానికైతే నేను అగైనెస్ట్ కాదండి. సో అందరూ దాన్ని అఫోర్డ్ చేయలేరు ఆ ప్రైస్ అనేది. సింపుల్గా స్కిన్ వైట్గా అవ్వాలి, సన్ ట్యాన్ రిమూవ్ అవ్వాలి, స్కిన్ గ్లోగా అవ్వాలి, పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అన్నప్పుడు మాత్రం ఇది ట్రై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.